పరిశుద్ధుడవు ప్రభువా, నీవు పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడవు. ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయము 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ప్రియుల, యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఇక్కడ వెలివేయబడినటువంటి వ్యక్తితో యేసు ప్రభువు మాట్లాడడం, యేసు ప్రభువుని ఆ వ్యక్తి దేవుని కుమారుడిగా అంగీకరించడం అనేటువంటిది చూస్తాం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. ఈ వెలివేయబడినటువంటి అనుభవం అనేది చాలా బాధకరమైనటువంటిది. ఈ అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎంతో నిరాధారణ అనుభవిస్తూ ఉంటారు. ఇంకెవ్వరు కూడా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని పరామర్శించరు. వారు వ్యాధిగ్రస్తులుగా ఉంటే వారిని ఎవరు పట్టించుకోరు. వారికి ఎవరు కూడా సహాయము చేయరు. వారెంతో ఒంటరితనాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటారు. సమాజంలో అవమానాన్ని భరించినటువంటి వారుగా ఉంటారు. కనుక వెలివేయబడిన స్థితి అనేది అది సామాన్యమైనటువంటి విషయము కాదు. ఆ రోజుల్లో పరిసయ్యులు మరి యేసుక్రీస్తు ప్రభువు పైన ఎంతో కోపాన్ని పెంచుకున్నారు. ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుంటే వారి మీద మండిపడేవారు. అటువంటి దినాల్లో మరి గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభువు ద్వారా చూపు నుండి ప్రభువును మహింపరుస్తూ ఉండడం వల్ల పరిసయ్యులు ఆ వ్యక్తిని వెలివేశారు. ఆ వెలివేసినటువంటి వ్యక్తిని గురించి యేసు ప్రభు ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ మనం ఏం చదువుతున్నాము అంటే, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని అని చదువుతా ఉన్నాడు. విన్న తర్వాత సరే పోతే పోయాడులే అని చెప్పి ప్రభు అనుకోవట్లేదు. కనుగొని అంటే అర్థం ఏంటి అంటే, he sought him and found him. He sought and found him అంటే వెతికాడు. కనుగొనేటువంటి పదం మనం ఎప్పుడు వాడతాము అంటే, వెతికిన తర్వాత ఆ పదాన్ని వాడుతాం ప్రియులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ వెలివేయబడినటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి అతన్ని కనుగొన్నాడు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మనుషులు మనల్ని వెలివేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, మనల్ని బాధ పెట్టినా, మనల్ని శ్రమ పెట్టినా, మనల్ని పట్టించుకోకపోయినా, మనల్ని పట్టించుకునేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మన గురించి ఆలోచించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 7వ వచనం ఏమనుంది అక్కడ? 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడు మన గురించి చింతిస్తా ఉన్నాడు. పిల్లలు, మనం చింతల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిరాధారణ స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు,
ఎవరు మనల్ని పట్టించుకోనటువంటి సమయంలో, ప్రేమించని సమయంలో, ఇతరులు మనల్ని ద్వేషించినటువంటి సమయంలో, మనం అవమానపరచబడినటువంటి సమయంలో దేవుడు మన గురించి ఆలోచించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తిని గురించి ఆలోచిస్తూ తిన్నగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ప్రియులారా, చాలా అవసరమైనటువంటి ప్రశ్న అది. మామూలుగా యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమడగాలి అంటే, అయ్యా బాబు భోజనం చేసావా, నిన్ను వాళ్ళు వెలివేశారా, నువ్వు దుఃఖపడతా ఉన్నావా, నువ్వు ఒంటరిగా ఉన్నావా, అటువంటి ప్రశ్నలు అడగట్లేదు. ఏది ప్రాముఖ్యమైనటువంటిదో ఆ ప్రశ్న ప్రభు అతన్ని అడుగుతా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఆయనను దేవునిగా తెలుసుకోవాలి అనేదే ఆయన ఇంటెన్షన్, ఆయన ఉద్దేశం. ఏమని చెప్తున్నాడు? అడుగుతున్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న పిల్లలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువును ఈ వ్యక్తి చూశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడు. పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు బాగు చేశారు? యేసు ప్రభు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆ గుడ్డి వ్యక్తి ఎవరిని చూశాడు? యేసు ప్రభునే చూశాడు. అంటే తన కళ్ళు తెరవబడినటువంటి సమయంలో మొట్టమొదటిసారిగా ఈ అంధుడు చూపు నుండి యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగాడు, ప్రభువుని గురించి చెప్పగలిగాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువును ఇంకా రక్షకుడిగా అంగీకరించలేదు, ఇంకా దేవుడిగా గుర్తించలేదు. ప్రియులారా, స్వస్థపరిచేటువంటి వ్యక్తిగానే గుర్తించాడు కానీ రక్షకుడిగా ఇంకా గుర్తించలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభు ఎంతో మందిని స్వస్థపరుస్తాడు. చాలా మందికి యేసుక్రీస్తు ఎవరు అంటే స్వస్థపరిచే దేవుడు అంటారు. మంచిదే, స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు అని చాలా మంది సాక్ష్యం ఇస్తారు. మంచిదే ప్రియులారా. In the same time, God wants people to testify about Him. He is the Savior of me. అదే సమయంలో దేవుడు ప్రజల నుంచి ఆశించేది ఏంటి అని అంటే, ప్రజలు యేసుక్రీస్తును రక్షకుడు అని చెప్పాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతకుముందు ఎన్నోసార్లు ఈ వ్యక్తి యేసు ప్రభువుని చూసినప్పటికీ ఇంకా చూసేటువంటి విధానంలో చూడలేదు. ఇతని భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి కానీ ఆత్మ నేత్రాలు అనేటువంటివి ఇంకా తెరవబడలేదు. ప్రియులారా, తెరవబడలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ప్రభు అంటున్నాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? ఇంకా విశ్వాసం ఉంచలేదు ప్రియా. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేశాడట? గుడ్డితనము కలుగు చేశాడు. గుడ్డితనం కలుగు చేశాడు. యేసుక్రీస్తు ఎవరో అనేటువంటిది గుర్తించకుండా, గ్రహించకుండా, చూడకుండా, ఆలోచించకుండా సైతాన్ ఏం చేశాడంటే మనోనేత్రాలను మూసివేశాడు.
మనం యేసు ప్రభువుని ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో చూడాలి, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ప్రభువుని ఎలా ఆరాధించగలిగే వారంగా ఉంటాము అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా ఉండగలుగుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమంటుందంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. హౌ వీ షుడ్ వర్షిప్ గాడ్, ఇన్ వాట్ వే వీ షుడ్ వర్షిప్ గాడ్. ఏ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేశాడంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యేసు ప్రభువును చూడలేకుండా గుడ్డితనం కలుగు చేశాడు. ఇప్పుడు ప్రభు అతనితో ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగితే వాడు అంటున్నాడు, అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు, హూ ఈస్ హీ? మంచి ప్రశ్న ఈయన కూడా అడుగుతున్నాడు. ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు ఈ వ్యక్తి కూడా ఒక ప్రశ్న, ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు స్పందిస్తూ ఈ వ్యక్తి కూడా ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు. పిల్లలు, చాలా మంచి ప్రశ్న ఇది. లోకంలో ప్రతి ఒక్కరూ అడగాల్సినటువంటి ప్రశ్న ఇది. ప్రభువు ఎవరో ఎరగనటువంటి ప్రతి వ్యక్తి ఈ ప్రశ్న వేసుకోవాలి. పిల్లలు ఏమంటే, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు, ఆయన ఎవరు, హూ ఈజ్ హీ, సో దట్ ఐ కెన్ బిలీవ్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచేదానికి ఆయన ఎవరు, హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ. ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యం. ఇలా చాలా మందికి యేసుక్రీస్తు తెలుసు కానీ యేసుక్రీస్తు ఎవరు అనేటువంటిది చాలా మందికి తెలియదు. అయితే యేసు ప్రభు ఏం ప్రశ్న వేశాడు, నీవు దేవుని కుమారుని యందు, దేవుని కుమారుని గురించి మాట్లాడతా ఉన్నాడు. ఆ రోజుల్లో ఎంతో మంది యేసు ప్రభుని గురించి ఏం మాట్లాడేవారు అంటే దావీదు కుమారుడు అనేవాడు, మనిషి కుమారుడు అనేవాడు, యోసేపు కుమారుడు అనేవాడు. దేవుని కుమారుడు అనే కొద్దిమంది మాత్రమే గ్రహింపు కలిగి పిలిచేవాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అని అంటే అర్థం ఏంటి అంటే, దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం అన్నమాట. దేవుడు అని అర్థం. ద సన్ ఆఫ్ గాడ్ మీన్స్ గాడ్. ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్స్ గాడ్. దేవుని కుమారుడు అని అంటే దేవుడు అని అర్థం. మరి దేవుని యందు విశ్వాసము ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని గురించి ఒక మాట అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చాలు, ఇక్కడ దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా అవసరమైనటువంటి గ్రహింపు. ఎందుకు అంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటే మొదట ఆయన శిలువను కూర్చున్నటువంటి గ్రహింపులోనికి రావాలి. యేసుక్రీస్తు తన స్వార్థం ఇచ్చాడు, అంటే తన సొంత రక్తాన్ని చిందించాడు. అందుకే పేతురు కూడా తన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు అంటే, అమూల్యమైన అనగా చదవండి ఒకసారి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినది. చాలు. యు హ్యావ్ బీన్ రెడీమ్డ్ బై ద ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రశస్త రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని మనం చూస్తా ఉన్నాం.
కనుక రక్తం ఇచ్చినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. లోకంలో ఎంతో మంది రకరకాల వాటిని దేవుడిగా భావించి వాటి యందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రియులారా. కానీ నీ కొరకు ఏ దేవుడైతే రక్తం చిందించాడో, నీ కొరకు ఏ దేవుడైతే మరణించి పునరుద్ధారుడయ్యాడో, నిన్ను ఏ దేవుడైతే సృష్టించాడో, నిన్ను ఏ దేవుడైతే ప్రేమిస్తూ ఉన్నాడో ఆ దేవుని యందు నీవు విశ్వాసము ఉంచాలి. ఇతను కూడా ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు? మంచి ప్రశ్న ప్రియులారా. దేవుని గురించి తెలుసుకోవాలని ఎవరు ప్రశ్న వేసినా దేవుడు వారికి జవాబిస్తాడు. ఎందుకు అంటే దేవుడు జీవము కలిగినటువంటి వాడు, ఆయన మాట్లాడేటువంటి వాడు, ఆయన ప్రార్థన వినేటువంటి వాడు, ఆయన ప్రతిస్పందించేటువంటి వాడు. ఆ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు యొక్క జవాబు ఎలా ఉందో చూడండి. 37వ వచనం ఎలా ఉంది? యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. నీతో మాట్లాడుచున్నవాడు ఆయన. యు ఆర్ సీయింగ్ హిమ్, ఐ యామ్ ద వన్ హూ స్పీక్స్ టు యూ. నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ఎంత గంభీరంగా ఉన్నది! ఆయనే అనేటువంటి పదము మామూలు పదం కాదు, మామూలు పదం కాదు పిల్లరా. ఇంకొక భాషలో చెప్పాలి అంటే ఆ దేవుడు నేనే అని అర్థం అన్నమాట. దేవుని కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు అని మనం ఇందాక చెప్పుకున్నాం. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. ఆ దేవుడను నేనే అని యేసుక్రీస్తు ప్రభు గంభీరంగా చెప్తున్నటువంటి మాటలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేదు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. నీవు ఆయనను చూచుచున్నావు అంటున్నాడు. నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయన. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి ఏం పొందాలట? రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, ఆశీర్వదింపబడాలి. మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏం పొందాలి అంటే రక్షణ పొందాలి. యేసు ప్రభు మానవులకు రక్షణ ఇచ్చేదానికే ఈ భూమి మీదకు వచ్చాడు. యేసు ప్రభు మానవులకు రక్షణ ఇచ్చేదానికే సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. కనుక ద మెయిన్ ఫోకస్ ఆఫ్ గాడ్ టు lay his life on the cross is to give the salvation all humanity. సిలువలో తన ప్రాణం పెట్టిన దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి అంటే సమస్త మానవులకు రక్షణ ఇవ్వాలి అని. రక్షణ పొందండి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేదు. ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అన్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అన్నాడు. అప్పుడు ఇతను ఏం చేశాడు చూడండి. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. పిల్లలు, ఇప్పుడు వరకు యేసు ప్రభువుని ఆ వ్యక్తి ఎలా చూశాడు అంటే కేవలం భౌతికంగానే చూశాడు. ఎప్పుడైతే ప్రభువు ఆ మాట అన్నాడో,
నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఇతని యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పటి నుంచి ఆయన చూపు డిఫరెంట్గా ఉంది. అప్పటి వరకు యేసు ప్రభువును మామూలుగా సామాన్యమైనటువంటి రీతిగా చూశాడు. అందుకే అప్పుడు ఆయన నేను విశ్వసిస్తున్నానని చెప్పలేదు, రొక్కలేదు, వర్షిప్ చేయలేదు, ఆరాధన చేయలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో చూడగలిగాడో అప్పుడు ఏమంటున్నాడు అంటే విశ్వసించుచున్నాను. అంతేకాకుండా అక్కడ మనం ఏం చదువుతున్నాము, ఆయనకు వర్షిప్ చేస్తున్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు. ప్రభు వలలో ప్రవేశించిపోయే ముందు దేవుని కూర్చున్నటువంటి ఆ గ్రహింపు మనకు చాలా అవసరం. ఎటువంటి గ్రహింపుతో మనం ప్రభువును ఆరాధిస్తున్నాము? నిజంగా మన మనోనేత్రాలు తెరవబడ్డాయా? లేక కేవలం భౌతిక సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తమే ప్రభువును ఆరాధిస్తున్నామా? లేక ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపుతో ప్రభువును ఆరాధిస్తున్నామా? ఒక విశ్వాసిగా ప్రభువును ఆరాధిస్తున్నామా లేక అవిశ్వాసిగా ప్రభువును ఆరాధిస్తున్నామా అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇలా విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆయనకు మొక్కెను అంటే విశ్వసిస్తా ఉన్నాడు, విశ్వసించి ప్రభువును ఆరాధిస్తా ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఆరాధనకు ముందు ప్రభువును కూర్చున్నటువంటి గ్రహింపు చాలా అవసరం. ఆరాధనకు ముందు రక్షింపబడిన అనుభవము చాలా అవసరం ప్రియ. ఈ వర్షిప్ అనేటువంటిది ఏమవుతుంది అంటే, ఇక్కడ మృక్యలో ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ఉంటుంది. ఈ ఆరాధించేటువంటి క్రమము ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే పరలోకానికి కూడా తీసుకెళ్ళిపోతుంది. పరలోకంలో నిత్యము ప్రభువును అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆరాధిస్తా ఉంటారు. If you want to worship in heaven, if you want to worship God in heaven, you must believe in Him when you are alive on this earth. పరలోకంలో నీవు ప్రభువును ఆరాధించాలి అంటే భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఇలా విశ్వసించాడు, ఆరాధిస్తా ఉన్నాడు. విశ్వసించడం వల్ల అతను రక్షింపబడ్డాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చాము, అప్పుడు దేవును నిత్య వారును రక్షింపబడ్డాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక రక్షింపబడినటువంటి వ్యక్తిగా, నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తిగా ప్రభువును ఆరాధించాలి. ఇంకా మారుమనసు పొందకుండా ఉంటే మారుమనసు పొందాలి. బలలో ప్రవేశించేటువంటి వారికి ఇటువంటి గ్రహింపు ఉండాలి. ఊరికే ఏదో మనం గ్రహింపు లేకుండా బలలో ప్రవేశించడం అది మీనింగ్లెస్, అర్థవంతంగా ఉండదు. ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచాడో అప్పుడు ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాడు. కనుక మనం బలలో ప్రవేశించబోయే ముందు, ప్రభువును ఆరాధించబోయే ముందు నిజముగా యేసుక్రీస్తే దేవుడు అని విశ్వసించామా, రక్షణ పొందామా, పాపక్షమాపణ అనుభవాన్ని సంపాదించుకున్నామా, ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామా, ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. అదే సమయంలో భౌతిక జీవితంలో కూడా ప్రభువు అనేక మేలు మన జీవితంలో చేశారు. వాటి గురించిన గ్రహింపు కూడా మనం కలిగి ప్రభువును ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. దేవుడు తన వాక్యాన్ని దీవించినాక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన అనంతరం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేవారుగా ఉండటం సహాయం చేయండి. గ్రహింపు కలిగి మిమ్మల్ని ఆరాధించేవారుగా మమ్మల్ని చేయండి. మనోనేత్రాలు వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో మిమ్మల్ని చూస్తూ ఆరాధించేవారుగా మేము ఉండగలుగుతూ కృప దయచి మా ఎదుట ఉన్న ఈ ఆరాధన సమయాన్ని మాకు దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.